యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైకారాధనా హల్లెలూయా 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 చేతులు పైకి లేపి అందరూ హల్లెలూయా 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 ప్రేమతో మమ్మ ఆదరించి కాచి కాపాడి నడిపిస్తున్న మా దేవా, ఈ ఆరాధనలో మా రక్షకుడు, మా విమోచకుడు మా కోసం వేంచేసి ఉన్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభువా. ఉదయము పరిశుద్ధ బలి పూజ మొదలుకొని మేము ప్రారంభించిన ఈ తెలుగు ధ్యాన వడక మొదటి రోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి
మమ్మల్ని నడిపించిన మార్గాలను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ మొదటి రోజు చివరి గడియలో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఈ వేలాది మంది బిడ్డలని, వారి కుటుంబాలను మీకు అర్పిస్తున్నాం. ప్రభువా, ఈ దివ్య సప్రసాదము నుండి నీ ప్రసన్నత ఈ బిడ్డలపై ప్రకాశించునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి హృదయాన్ని తాకండి, స్పర్శించండి. మాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా, ఏ ఆటంకములు రాకుండా నీ పరిశుద్ధ రక్తముతో ముద్రించి కేవలం దేవుని యొక్క ప్రసన్నతను మాత్రము అనుభవించేలాగున మమ్మల్ని నడిపించండి. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, యేసు క్రీస్తు మాత, మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము, మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఒక మంచి దినము ప్రసాదించాడు. చక్కగా పరిశుద్ధ బలి భోజనం మనం ప్రారంభించాం. మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసము ప్రార్థించాం. అలాగే ఉదయము మొదటి వాక్య పరిచర్యలో ప్రకృతి వైపరీత్యాలలో మాట్లాడే దేవుడు అని సిస్టర్ బాను బోధించినటువంటి ఆ వాక్యములో దేవుడు ఎలా అన్ని విపత్తులలో, ఆపదలలో, ప్రకృతి వైపరీత్యాలలో చేయి విడవక తోడుగా ఉండి నోవా మొదలుకొని ఈ రోజు వరకు ఎలా నడిపించాడో మనం చక్కగా విన్నాం, ధ్యానించాం. అలాగే ఈ సాయంకాలము క్రిస్టియన్ రెస్పాన్స్ టు ఎ క్రైసిస్, ఆపదలలో ఒక క్రైస్తవుని యొక్క స్పందన ఎలా ఉండాలి అని మనం ధ్యానించాం. ఈ రెండు వాక్య పరిచర్యలో ఆత్మయు జీవమయు ఉన్నటువంటి దేవుని వాక్యము ద్వారా ప్రభు యేసుక్రీస్తే స్వయంగా మీతో మాట్లాడారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే విత్తబడినటువంటి దేవుని యొక్క వాక్కు ఏది కూడా వృధా పోవదు. మంచియు వానయు ఆకాశము నుండి భూమిని తడిపి ఎలా పంట పండిస్తూ ఉందో అలాగే దేవుని వాక్యమైనటువంటి విత్తనము, దేవుని నోటి నుంచి వెలువడిన ప్రతి ఒక్క వాక్కు 30, 60, 100 ఫలింప చేయకుండా అది ఎన్నడూ ఎప్పుడూ తిరిగిపోవదు. ఏ ఉద్దేశం కోసం దేవుడు తన వాక్యాన్ని పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చకుండా అది ఎప్పుడు తిరిగిపోదు. అందువలన మీ హృదయములో విత్తబడినటువంటి దేవుని యొక్క వాక్కు, మీరు ఆలగించిన దేవుని యొక్క సందేశము ఈ ఆరాధనలో
30, 60, 100 ఫలించటానికి బిడ్డలారా మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటాం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఈ ధ్యాన విడక మొదటి రోజు ఆయన ప్రసన్నను సంపూర్తిగా పొందుకోవటానికి మనల్ని సిద్ధపరచాలి, తయారు చేయాలని మనం కోరుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఆరాధనలో మనము ఎలాంటి మనస్తత్వం కలిగి, ఎలాంటి తలంపులతో మనం ఈ ఆరాధనలో పాల్గొవాలంటే, ప్రియబిడ్డలారా, ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయములో మనము 2వ చదివితే అక్కడ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఆపదలు కానీ, అన్ని విధములైనటువంటి సమస్యలు ఎందుకు మానవులపై వస్తూ ఉన్నాయంటే, అక్కడ వాక్యం పలుకుతుంది, దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు. 3 కార్యాలు తెలుసుకోవటానికి వాక్యం పలుకుతుంది ప్రియ బిడ్డలారా. 1, మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తారా లేదా అని తెలుసుకోవటానికి. 2వదిగా వాక్యం పలుకుతూ ఉంటుంది, మీ గుండెలో, మీ మనస్సులో, హృదయములో ఏముంది అని తెలుసుకోవటానికి అని అక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది. నిజంగా వాస్తవంగా దేవుని పట్ల ఎంత గాఢమైన నమ్మకం, విశ్వాసం ఉంది అని పరీక్షించినప్పుడే నిజాయితీ బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు చేస్తారంటున్నాడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆపదలో మనం దేవుణ్ణి గుర్తించుకుంటామండి. ఆరోగ్యం బాగలేతే మనకు దేవుడు కావాలండి. నీకు అప్పుల సమస్యలు ఉంటే దేవుడు కావాలండి. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు నీకోసం ప్రార్థన చేయటానికి దేవుని సేవకులు కావాలండి. మీ పిల్లలకి వివాహము కానీ, పరీక్షలు కానీ, ఇటువంటి ఇంటర్వ్యూలు కానీ ఏమైనా ఉంటే అప్పుడు దేవుడు కావాలండి. ఏమైనా ప్రకృతి సంబంధమైన ల్యాండ్ కానీ, కేసులు కానీ, కోర్టు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, గొడవలు కానీ, ఇటువంటి ఏమైనా విపరీతమైన పరిస్థితి తయారైతే దేవుడు కావాలండి. ప్రియబిడ్డలారా, ప్రకృతి ఆరంభము నుండి, మానవ జాతి ప్రారంభ దశ నుండి ఈ రోజు వరకు మానవులందరి స్వభావం ఇదే. ఏ జాతి వాళ్ళైనా, ఏ కులమానికి చెందిన వాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా, మనుషుల ఆలోచనలు, వారి జీవిత విధానము ఇలాగ ఉంది. ఇప్పుడు చూడండి, ఎందుకు ఎంతో మంది బెన్నీ ఫాదర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి అని ఎందుకు అడుగుతూ ఉన్నారు? మీ ఇంటికి కరోనా వచ్చింది. ఈ కరోనా వల్ల జీవితము అస్తవ్యస్తమైపోయింది. ప్రియబిడ్డలారా, గమనించండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి తేనె పాలు ప్రవహిస్తున్న కానాను దేశాన్ని వారికి సొంతముగా ఇచ్చినప్పుడు దేవుడు వారితో చెప్పిన ఒక మాట ఉంది బిడ్డలారా, వింటామా? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుంచి మనము ముందుకు వింటాం. ఒక్క శ్రద్ధతో వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒక్కసారి ఆలగించండి, చదువుండి బిడ్డలారా. కానీ మీ ప్రభు అయిన దేవుని మర్చిపోయి నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలను
అశ్రద్ధ చేదురేమో జాగ్రత్త. పిల్లరా, ఒక వార్నింగ్ దేవుడు వస్తున్నాడు. మీరు మీ దేవుణ్ణి మర్చిపోయి ఆయన ఆజ్ఞలను పాటించుకోకుండా మీరు ఉండవద్దు, జాగ్రత్త అని ప్రభు అన్నాడు. ఇంకా మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములను నిర్మించుకున్న పిదప మీ మందలు వెండి బంగారములు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగకుడు. పిల్లరా, ఇది మానవులు చేసినటువంటి తప్పు. నీకు కావలసిన పదార్థములు అన్నీ నీ చేతికి వచ్చిన తర్వాత, నీవు ఉండటానికి మంచి ఇల్లు మంచి భవనము కట్టుకుని అందులో నివసించిన తర్వాత, ఇక్కడ మందలు అంటే ప్రియబిడ్లారా ఆస్తిపాస్తులు ఐశ్వర్యానికి సూచన. ఎందుకంటే పాతకాలములో ఒక వ్యక్తి ధనము కానీ ఆస్తిని లెక్కించే ఒక రీతి, ఒక మార్గం ఏంటంటే పొలములో ఉన్నటువంటి మందలు. అది అధిక సంఖ్యలో పెరిగిన తర్వాత ఇంకా నాలుగోది ఏమంటుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యం? వెండి బంగారాలు అంటే మనీ. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, పొలము కావచ్చు, వండ నిండా వేసుకోవటానికి బంగారం కావచ్చు. ప్రియబిడ్లారా, ఇటువంటి అన్ని రకాలుగా ఆస్తి ఐశ్వర్యములు నీవు సంపాదించుకున్న తర్వాత ఏం జరుగుతుంది విందామా? గర్వముతో విర్రవీగకుడు. మనిషికి గర్వం పెరుగుతూ ఉంటుంది. మనిషి గుడ్డి వాళ్ళుగా తయారవుతారు. ఇదన్నీ తయారై ప్రియబిడ్లారా ఇంకా ఏం చేస్తారంటే మనుషులు, మనం వింటామా 17వ వచనం అదే అధ్యాయంలో 17వ వచనములో ప్రియబిడ్లారా ఒక మంచి మాట అక్కడ వాక్యములో ఉంది, విందామా? కనుక మీరు ఏనాడునో మా బలముతోనే మా శక్తితోనే మేము సంపన్నులమైతిమని భావింపకుడు. ఇవి అన్ని నా శక్తితో సంపాదించా, నా తెలివితేటతో సంపాదించా, ఇది నా శక్తి సామర్థ్యములతో సంపాదించినవియే అని గర్వంతో దేవుణ్ణి మర్చిపోయే ఒక పరిస్థితి ప్రియబిడ్లారా తయారవుతుంది. ఇదే యాక్చువల్లీ పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నటువంటి, అర్థం చేసుకున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు వెనక్క ఉన్నటువంటి దేవుని హస్తం ప్రియబిడ్లారా. ఈ ఆరాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాం, నడిచి వచ్చిన దారిని మర్చిపోవద్దు అనే మంచి పాట ఉంది. నువ్వు ఎలాంటి స్థితి నుండి నీవు పైకి వచ్చావు, ఎక్కడి నుంచి దేవుడు నిన్ను పైకి లేపాడు, నీ పాత పరిస్థితి ఏంటి, ఎంత పరితాపకరమైనటువంటి స్థితిలో నువ్వు ఒక్కప్పుడు ఉన్నావు. ఉండటానికి ఇల్లు కానీ, వేసుకోవడానికి బట్టలు కానీ, ప్రియబిడ్లారా ఆర్థిక పరిస్థితి కానీ ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఒక్కప్పుడు నువ్వు నేను ఉన్నాం. మనుషులు ఇది మర్చిపోయి తయారవుతారు, జీవిస్తారు. ఈ ఆరాధన మనం చేస్తున్న ముఖ్యమైనటువంటి యొక్క కార్యం ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనం మన గతమును గుర్తించుకుంటున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గతం గుర్తించుకుంటే ఎప్పుడు మనిషికి గర్వం రాదు. నువ్వు ఎక్కడి నుంచి పైకి వచ్చావో ఆ పరిస్థితి గుర్తుంటే అహంకారం ఉండదు. ఇది నా శక్తి, నా సామర్థ్యమని అనుకున్నప్పుడే ప్రియబిడ్లారా సైతాను ప్రవేశిస్తాడు. అందువలన నీ వెనక్క ఒక దేవుని హస్తం ఉంది అని మనం గుర్తించుకుంటూ మనం చేసినటువంటి అన్ని రకాల పొరపాటులు, అన్ని రకాల పాపాలు, ఈ మహమ్మారి కానీ, ఈ విపత్తు కానీ, ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ అన్నీ మన మీద వచ్చి పడటానికి దారి తీసేది నువ్వేనని
నేనేనని, మన పూర్వీకులని, మన సమాజమని, మన సంఘమని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోపోతున్నాం బిడ్డలారా. నెహేమియా చేసినటువంటి ఆ ప్రార్థన మనం కూడా చేయబోతున్నాం. నెహేమియా ప్రవక్త గ్రంథములో 1వ అధ్యాయం మీరు పూర్తిగా చదివితే అక్కడ నెహేమియా ప్రవక్త ఏడుస్తూ ఉపవాసముండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా అండి? ఒకప్పుడు అందమైనటువంటి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించి సకల ఐశ్వర్యములతోనూ, ఆస్తిపాస్తులతోనూ, సిరి సంపదలతోనూ, సైన్య బలముతోనూ, గట్టిగా కట్టబడినటువంటి రాజ్యత్వముతోనూ ఇజ్రాయేల్ ఉబ్బిపోయినటువంటి పరిస్థితిలో వారు దేవుణ్ణి మర్చిపోయారు. నెబుకద్నెజర్ అనేటువంటి ఒక అన్యు రాజు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఖైదీలుగా, ప్రవాసిగా తీసుకుని వెళ్ళారు. వారు సంపాదించిన ఆస్తి అన్నీ సర్వనాశనం చేశారు, ధ్వంసం చేశారు. వారి భార్యని, పిల్లలని పట్టుకుని తీసుకెళ్ళారు. మగవాళ్ళని తల నరికి చంపేశారు. కట్టుకున్న ఇల్లులు పోయాయి, పొలాలు పోయాయి, దేశం పోయింది, రాష్ట్రం పోయింది, అడ్రస్ పోయింది. జంతువులుగా, పశువులుగా ఐగుప్తులో, బాబిలోనియా దేశములో వారి ప్రవాసిగా జీవించిన కాలం. అప్పుడు వారు గుర్తించుకున్నారు. ప్రియబిడ్డలారా, వారు తిరిగి సొంత దేశానికి వచ్చినప్పుడు ఏం చూస్తున్నారు? అక్కడ చక్కగా ఈ నెహెమ్యా ప్రవక్త గ్రంథములో బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైన, పరితాపకరమైన స్థితి అంటే అది చూసి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నారు ప్రవక్త కూడా. నెహెమ్యా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము జస్ట్ చదువుతామా? 4వ వచనం బిడ్డలారా. ఆ మాటలు ఆలించి నేను నేలపై చతికిలబడి కన్నీరు కార్చితిని. ప్రియబిడ్డలారా, ప్రవక్త నేల మీద సాగిలపడి కన్నీరు కార్చి ప్రభువు సన్నిధిలో తన కృప కోసం ప్రార్థించారంట. ఎందుకు? ప్రియబిడ్డలారా, ముఖ్యమైన 2 కారణాల వలన. ఒకటి, వారు తిరిగి ప్రవాసీ కాలం ముగించి ఇంటికి వచ్చినప్పుడు వారి పట్టణము, వారి నగరము, కవాటము అన్నీ తగలబెట్టబడి, ధ్వంసం చేయబడి, వినాశానికి గురి అయి అక్కడ పడి ఉంటే అది చూసి వారు ఏడుస్తూ ఉన్నారు. రెండవదిగా ఏంటంటే, వారి దేశమును చక్కగా గోడగట్టి వారు సంరక్షించారు. ఆ గోడలన్నీ కూల్చేశారు, అన్నీ కూలిపోయాయి, సంరక్షణ లేదు. అటువంటి పరిస్థితులు బిడ్డలారా ఈ నెహెమ్యా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలందరినీ ప్రోగు చేసి ప్రభు సన్నిధిలో కన్నీరుగా, మున్నీరుగా ప్రార్థిస్తున్నారు. దేవా, మేము తప్పు చేశాం, మేం పాపం కట్టుకున్నాం, నీకు విరుద్ధంగా ప్రవర్తించాం, నీ ఆజ్ఞలు పాటించలేకపోయాం, గర్వంతో ఉబ్బిపోయాం, మమ్మ మన్నించు దేవా, నీ వాగ్దానాలు జ్ఞాపకం ఉంచుకో దేవా అని ప్రవక్త ఏడుస్తూ ప్రార్థిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అంటే ప్రవక్త ఏడుపులో ప్రియబిడ్డలారా ఆయన ప్రార్థిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక మాట ఉంది బిడ్డలారా. మనం చదువుతామా? 9వ వచనములో, ఇది ఈ కరోనా కాలములో నీ జీవితములో, నా జీవితములో దేవుడు చేయబోతూ ఉన్నాడని నమ్మకంతో మనం ఈ ఆరాధనలో ప్రార్థిస్తాం బిడ్డలారా. చదువుతాం 9వ వచనం బిడ్డలారా. కానీ మీరు నన్ను శరణుకు వేడి నా ఆజ్ఞలను పాటింతురేని మీరు దూరదేశములకు బహిష్కరింపబడి ఉన్నను. నేను నా ఆరాధనా స్థలముగా ఎన్నుకొనిన ఆ తావునకు మిమ్ము మరలా కొనివత్తును. బిడ్డలారా, ఇదే మనందరి శరణం ఈ రాత్రి ఈ ఆరాధనలో. ఏంటి? తప్పు ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని, దేవుని పాదాలు పట్టుకొని శరణం కోరి కన్నీరు మున్నీరుగా విరిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గరికి వస్తే ప్రభు ఇచ్చిన మాట ఇదే. మీరు
ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఎక్కడెక్కడ చెల్లా చెదరుగా ప్రవాసిగా వెళ్ళిపోయినా నేను మిమ్మల్ని అందరినీ అక్కడి నుంచి ప్రోగు చేసి నా సన్నిధికి తీసుకువస్తా, ఐక్యపరుస్తాం, నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, నేను మీకు దేవుడుగా ఉంటాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన ఈ తెలుగు ధ్యాన వడక మొదటి రోజు ముగిస్తూ ఉన్నటువంటి ఈ రాత్రి వేళలో మనం చేయబోతున్నటువంటి కార్యం ఇదే. మీ గతం, మీ జీవితం, చేసిన పొరపాటులు, పాపములు అన్ని గుర్తుంచుకొని ఈ నెహెమ్యా ప్రవక్త ఇజ్రాయేల్ అందరికీ నాయకుడుగా ప్రభు ముందు సాగిలపడి మోకరిల్లి బోల్తాబడి అని ఎలా ఏడ్చాడో అలాగే వినయముతో, వినమ్రతతో మనం ప్రభు సన్నిధికి తిరిగి వస్తాం. మీరెక్కడ ఉన్నా ప్రశాంతంగా 2 చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా బిడ్డలారా? నీ గతము ఏంటో అని ఒక్కసారి ఆలోచించుకోండి. వేసుకోవడానికి సరిగా బట్టలు లేని ఒక కాలం మీ జీవితంలో లేదా? ఉండటానికి మంచి ఇల్లు లేని ఒక కాలం మీ జీవితంలో లేదా? చదవటానికి, ఫీజు కట్టడానికి డబ్బులు లేని ఒక కాలం మీ జీవితంలో లేదా? సరిగా కడుపు నిండా రుచికరమైన భోజనం తినటానికి సోమత లేనటువంటి ఒక కాలం మీ జీవితంలో లేదా? అనారోగ్య అవస్థ వలన నీవు చచ్చిపోతావని, నీవు బతకవని డాక్టర్లు విధి కల్పించినటువంటి ఒక కాలం దేవుని సన్నిధిలో నువ్వు కానీ, మీ అమ్మ కానీ, నాన్న కానీ స్వస్థత కావాలని కన్నీటి మునిగి ఏడ్చే ఒక కాలం నీ జీవితంలో లేదా? రోడ్డు ప్రమాదములో కానీ, వరదలో కానీ, నీటిలో కానీ, ఏమైనా ప్రకృతి వైపర్యాలలో మరణించవలసినటువంటి, ఎప్పుడో చనిపోవలసినటువంటి నిన్ను దేవుడు తన బలమైన హస్తముతో, తన బాహుబలముతో నిన్ను కాపాడి నిన్ను బ్రతికించలేదా? ఒక్కసారి ఆలోచించుకో. ఎంతో మందికి కరోనా మహమ్మారి వచ్చి చనిపోయారండి, హాస్పిటల్లో ఉన్నారండి, ఆస్తిపాస్తులు లక్షలు పోగొట్టుకున్నారండి. కానీ నీ ఇంటికి కరోనా రాకుండా నిన్ను దేవుడు కాపాడలేదా? ఈరోజు అన్ని కలిగి ఉన్న నువ్వు, ఉద్యోగం ఉంది, ఇల్లుంది, ఆస్తి ఉంది, వాహనాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది, నీకు పెద్ద అలజడులు ఏమీ లేదు, ఉడుదుడుక్కులు ఏమీ లేదు, కష్ట నష్టాలు పెద్దగా ఏమీ లేదు. అప్పుడు దేవుణ్ణి మర్చిపోయావా? ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఏడ్చే ఏడుపులు ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఒకప్పుడు మోకరించి విశ్వాసముతో రోజు కుటుంబ ప్రార్థన చేస్తున్న నీవు ఇప్పుడు కుటుంబ ప్రార్థన లేకుండా తిరుగుతూ ఉన్నావా? దేవునిపై రోజు ఆధారపడి జీవించిన నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? ఏమేమి చెడు అలవాట్లకు గురి అయి ఉన్నావు బిడ్డ? ఒక్కసారి ఆలోచించుకో. ఏమేమి చెడు సంబంధాల్లో నీవు ఉన్నావు ఆలోచించుకో. దేవుని ఆజ్ఞలలో ఎన్ని ఉల్లంఘించి తిరుగుతూ ఉన్నావు ఆలోచించుకో. ఈ రాత్రి ఈ ఆరాధనలో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా, నువ్వు మోషేకిచ్చిన వాగ్దానం, నీవు ప్రవక్తల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో కూడా నెరవేర్చండి. మమ్మల్ని మళ్ళా ప్రోగు చేసి, మళ్ళా ఐక్యపరచి,
నీ సన్నిధిలో నిలబెట్టండి దేవా అని మనం కలిసి లోకవ్యాప్తంగా ఈరోజు వేలాది మంది ఈ రాత్రి ఈ ఆరాధనలో మీతో కలిసి ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఒంటరిగా లేదు ప్రియబిడ్డలారా, నువ్వు ఒక్కదానవే కాదండి. ఆత్మలో మనము వేలాది మందితో కలిసి వారి వారి గృహాలలో, వారి వారి ఇంట్లో, వారి వారి రూములో మనం ప్రభు సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ప్రార్థించబోతూ ఉన్నాం. ఈ ఆరాధనలో మన పాపాలు ఒప్పుకోబోతూ ఉన్నాం. నెహెమ్యా ప్రవక్తలాగా ఈ ధ్యాన వడకని నడిపిస్తూ ఉండగా నాతో కలిసి ఆత్మలు ఏకీభవించి బిడ్డలారా నేను చెప్పే ప్రార్థన అందరూ చెప్పండి విశ్వాసముతో. చేతులు మీ గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుందాం. అందరూ గట్టిగా చెప్పండి, ప్రార్థించండి. నా రక్షకుడవైన యేసయ్యా, నా రక్షకుడవైన యేసయ్యా, ఈ రాత్రి ఈ ఆరాధనలో నీ సన్నిధిలో ఉండటానికి నీ నామమును ఎత్తిపట్టి ప్రార్థించటానికి ఈ తెలుగు ధ్యాన వడకములో మొదటి రోజు పాల్గొవటానికి అవకాశం ఇచ్చినందుకు నీకే స్తోత్రము. ప్రభువా, నా గత కాలములో నన్ను నీవు నడిపించి సంరక్షించి స్వస్థతనిచ్చి కాపాడి బ్రతికించిన దినములను కాలములను సమయములను బట్టి నిండు మనసుతో నీకు వందనములు స్తోత్రములు ఆరాధనలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఉదయం నుండి ఈ సాయంకాలం వరకు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు మీకే వందనములు. ఆత్మయు జీవమై ఉన్న నీ వాక్కు నా గుండెను దూసుకుని పోయినందుకు నాకు పశ్చాత్తాపమును హృదయ పరివర్తనమును కలిగించినందుకు మీకే వందనములు. యేసయ్యా, ఈ రాత్రి నేను నా జీవితాన్ని నీ ముందు ఒక కానుకగా సమర్పిస్తూ ఉన్నాను. ఎంతగానో నేనును నా కుటుంబము నీ ఆజ్ఞల నుండి దూరమయ్యాము. ఎంతగానో నేను నీ పరిశుద్ధాత్మ నుండి అభిషేకము నుండి పడిపోయాను. యేసయ్యా, ఎంతో మూర్ఖమైనటువంటి ఎంతో శిథిలమైనటువంటి ఎంతో పరితాపకరమైనటువంటి ఒక పరిస్థితిలో నేను ఉన్నానని తెలుసుకుంటున్నాను. ప్రభువా, నేను గాని నా కుటుంబ సభ్యులు గాని తల్లిదండ్రులు గాని పూర్వీకులు గాని చేసిన సకల పాపములను దోషములను అవినీతులను ఈ రాత్రి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. ప్రభువా, మోషే ప్రవక్త ద్వారా నీవిచ్చిన వాగ్దానములు మా జీవితములో ఈ కరోనా మహమ్మారి కాలములో మళ్ళా జరుగునుగాక. మమ్మల్ని మా కుటుంబ సభ్యులను మా సంఘాన్ని మా జాతిని మా కులాన్ని లోకవ్యాప్తంగా మీ బిడ్డలందరినీ కరుణతో కృపతో మన్నించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా, నీ కలువరి రక్తము మా తల నుండి అది కాళ్ళ వరకు ప్రోక్షించి మా సకల పాపములను మన్నించండి. ప్రభువా, ఈ రాత్రి
ఉత్తమ మనస్తాప ప్రార్థన ఉత్తమ మనస్తాప ప్రార్థన మేము చేస్తూ ఉన్నాము. మేము చేస్తున్నాము. చేసిన అన్ని పాపములు అన్ని నీ పాపములు ఎదుట నీ ఎదుట నిండు మనసుతో నిండు మనసుతో ఒప్పుకొనుచున్నాను. ప్రభువా ఇక మీదట ఎప్పుడును ఎన్నడును నీ సన్నిధి నుండి దూరమై వెళ్ళిపోకుండా నీ బిడ్డగా జీవించునని మాట ఇస్తున్నాను. అందరూ కలిసి నాతో పాటు ఉత్తమ మనస్తాప ప్రార్థన చెప్పండి. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. బిడ్డలారా, నిశ్శబ్దంగా ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మీరు ఉండండి. నీ మాటలను, మీ క్రియలను, మీ అలవాటులను, మీ దైనందిన జీవిత టైం టేబుల్ని ఒక్కసారి తలుచుకో. నీ దేవుడంటే నీకు ఎంత భక్తి ఉంది, నీ దేవుడంటే నీకు ఎంత విలువ ఉంది, నీ దేవుడంటే నీకు ఎంత ప్రేమ ఉంది. ఆ దేవుణ్ణి నువ్వు దూరం చేసినట్లుగా నీ కుటుంబ సభ్యులు దూరం చేయలేదా? నీ ఎరుగు పొరుగు వాళ్ళు దూరం చేయలేదా? మీ అమ్మ నాన్నలు, తాత ముత్తాతలు దూరం చేయలేదా? లోకవ్యాప్తంగా మానవులందరూ చేసినటువంటి తప్పు, పొరపాడు ఇదేనండి. అందరూ ఇలాంటి పాపాలు చేస్తూ ఉన్నారు, అందరూ ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు, అందరూ ఇలా మూర్ఖులుగా తయారైపోయారు. వారందరి తరపున మనం ఈ రాత్రి ప్రభు కరుణ కోసం, ప్రభు కృప కోసం ప్రార్థిస్తాం. ఒక్క చుక్క కన్నీరైనా నీ కన్ను నుంచి ధారగా ప్రవహించి కన్నీటి ప్రార్థన చేయండి బిడ్డలారా. కరోనా మహమ్మారి నీ ఇంటికి రాకుండా దేవుడు కాపాడమని, కరోనా మహమ్మారి మన సంఘము నుండి, రాష్ట్రము, దేశము నుంచి పూర్తిగా వెళ్ళిపోవటానికి ఆయన కృప కోసం ప్రార్థించండి. నీ జీవితం బాగుపడాలని, మళ్ళా నిన్ను దేవుడు ప్రోగు చేయాలని, మళ్ళా ఆస్తిపాసు దేవుని పునఃప్రతిష్ఠించాలని, మళ్ళా నీ కుటుంబంలో శాంతి సమాధానం కలిగించాలని, మళ్ళా నీ పిల్లలతో, తల్లిదండ్రులతో మంచి సంబంధం దేవుడు ఏర్పరచాలని, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడు ప్రసాదించాలని, నీ పోగొట్టుకున్న ఆస్తి మళ్ళా మీరు సంపాదించుకోవాలని, మీ జీవితం ఐశ్వర్యమును, విజయవంతమును, సమృద్ధిగాను మారాలని ఆ ప్రభువు చిత్తము లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన కరుణ లేకుండా సాధ్యం కాదు. కాబట్టి బిడ్డలారా, రెండు చేతుల ప్రభు సన్నిధిలో పైకెత్తి, ఆ ఎత్తిపడిన చేతులలో మీ అమ్మను, నాన్నను, భార్యని, భర్తని, పిల్లలని, మీ కుటుంబ సభ్యులను, లోకవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి విపత్తుని ఎదుర్కొంటూ హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని, చికిత్స పొందుతున్న వారిని, ఉద్యోగం పోగొట్టుకున్న వారిని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని, రకరకాల ఈ పెద్ద ప్రకృతి వైప్రకృత్యాలలో పడిపోయినటువంటి వారందరినీ గుర్తించుకొని లోకవ్యాప్తంగా ఉన్న వేలాది మందితో కలిసి మనము రెండు చేతుల పైకి లేపి
ప్రభు మంచు వలె వర్షం వలె ఆకాశము నుండి తన కృప తన కరుణ నీపై కృమ్మరించబడాలని, అవినీతి పరులు నీతి పరులుగా మారాలని, పాపులు పుణ్యాత్ములుగా మారాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులపైకి లేపి ప్రార్థించు. నన్ను మన్నించండి ప్రభువా. నెహెమియా ప్రార్థించినట్లుగా ప్రార్థించు. కన్నీరుతో ప్రార్థించు. సగలపడి ప్రార్థించు. వినయము వినమ్రతతో ప్రార్థించు. ప్రభువుని అడుగు. దేవా మమ్మ మన్నించు. నీ పాపాత్మలను మేము దోషుల ముట్టలారా ప్రభువా ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించు, 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 ప్రార్థించు. వినయముతో వినమ్రతతో ప్రార్థించు. పాపాలు ఒప్పుకొని ప్రార్థించు. మంచి తీసుకుని ప్రార్థించు. ఏ కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్ళిపోవాలని ప్రార్థించు. మనుషులు దేవుని తిరగాలని ప్రార్థించు. ఈ ధ్యాన వడకము ద్వారా మొదటి రోజు ఈ ఆరాధనలో చివరి గడియలో ఉన్న మీరు ఈ రాత్రి దేవుని యొక్క బలమైనటువంటి హస్తం కింద ఉండాలని ప్రార్థించు. మీ ఇంట్లో గొప్ప కార్యములు ఆయన చేయాలని ప్రార్థించు. ఎప్పుడు ఎన్నడూ పాపం చేయకుండా, ఎన్నడూ ఎప్పుడు దేవుడి నుంచి దూరం అవ్వకుండా దైవ భక్తి, దైవ ప్రేమ, దైవ భయం కలిగి ఉండాలని ఎప్పుడైతే ప్రార్థించు. మా ఇంటి పరిస్థితిని మార్చండి దేవాన్ని ప్రార్థించు. నా పిల్లలని మార్చండి ప్రార్థించు. మా అమ్మని నాన్నని మార్చమని ప్రార్థించు. నా భార్యని భర్త హృదయాన్ని మార్చమని ప్రార్థించు. కొందెత్తి ప్రార్థించు. స్వరమెత్తి ప్రార్థించు. అవలోకమని ప్రార్థించు. బిడ్డలారా, సాధ్యమైతే మోకరించండి. కొద్దిగా మోకాలు నొప్పి వచ్చినా పర్వాలేదు. శరీర సుఖాలతో నీవు పొందుకున్నటువంటి ఆనందములు ఉన్నాయి కదా. మోకరిస్తే కొద్దిగా మోకాలు నొప్పి వస్తే ఆ మోకాలు నొప్పిని ఒక చిరత్యాగముగా సమర్పించు. మోకరించి రెండు చేతుల గుండె మీద పెట్టి ఈ పశ్చాత్తాప గానం మనం పాడబోతూ ఉన్నాం. ప్రభువా, నీకు విరుద్ధంగా, నీ ఆజ్ఞలకు విరుద్ధంగా లెక్కలేని పాపాలు చేసిన పాపాత్ముడిని నేనయ్యా. నేను ఒక పాపాత్మురాలను దేవా. నన్ను మన్నించి నన్ను విడిపించండి ప్రభువా. నీ కృప లేక, నీ కరుణ లేక మేం బతకలేం. మానవ బలహీనత ఏది సంపాదించలేము. మా కన్నీటిని తుడిచివేయండి ప్రభువా. ఏడుస్తున్న బిడ్డల కన్నీరు దేవుని హృదయం కరిగిస్తూ ఉంది అని వాక్యం పలుకుతూ ఉండగా, బిడ్డలారా, నీ కన్నీరు దేవుని బలహీనత. నీ కన్నీరు దేవుని బలహీనత తెలుసుకో. దేవునికి ఒకే ఒక బలహీనత మాత్రమే ఉంది. అదేంటంటే పాపుల కన్నీరు, మానవుల కన్నీరు, మనుష్య కన్నీరు దేవుని బలహీనతగా మారుతూ ఉంది. లెక్కలేని పాపాలు చేసినటువంటి పాపిని నేను, నా కుటుంబము, మా వంశం, మా దేశ ప్రజలని అందరితో కలిసి వేలాది మంది వారి వారి ఇంట్లో టీవీల ముందు, మొబైల్ ఫోన్ ముందు కూర్చొని ఈ యొక్క ఆరాధనలో ప్రార్థిస్తూ ఉండగా మనమందరం కలిసి దేవుని అడిగితే తప్పకుండా దేవుడి పాపాలను మన్నిస్తాడండి. ఈ మహమ్మారిని మనం దేశం నుండి, రాష్ట్రం నుంచి తొలగిస్తాడండి. నూతనత్వం కలిగిస్తాడు. నేను పాడిన తర్వాత, నా తర్వాత ఈ పాట పాడి హృదయముతో పాపాలు ఒప్పుకుందాం. మంచి నిర్ణయం తీసుకుందాం. లెక్కలేని పాపాలు భారమైన జీవి
సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముగా సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. పగలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా. కలిసి పడదామా? కరుణ చూపుమా, మాపై కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. అందరూ కరుణ చూపుమా, నాపై కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని మరొకసారి నేను. అందరూ కలిసి చేతులేపి పాడదామా? కరుణ చూపుమా, నాపై కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. బిడ్డలారా, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన పితామహులు, మీ కుటుంబ సభ్యులు చేసిన సకల పాపముల వలన, దోషముల వలన మీ మీదకి, నా మీదకి, మన దేశము, రాష్ట్రం మీదకి వచ్చినటువంటి ఈ విపత్తుల నుండి, ఈ మహమ్మారి నుండి దేవుడు మనం రక్షించాలని, పూర్వీకుల పాపం మొదలుకొని నన్ను మన్నించండి దేవాన్ని ప్రార్థిద్దాం. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధులు బాధలు అధికమాయెను. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధులు బాధలు అధికమాయెను. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై, పాపం నన్ను పాతాళ లోయలో చేర్చే. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై, పాపం నన్ను పాతాళ అందరూ కలిసి కరుణ చూపవా? చేతులు పైకి లేపి అందరూ కలిసి గట్టిగా చూపుమా, నాపై కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. మరొకసారి అందరూ గట్టిగా కరుణ చూపుమా, నాపై కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. బిడ్డలారా, ఈ రాత్రి నీ గుండె, నీ మనస్సు, నీ ఇల్లు
దేవుని కోసం తెరవండి. ఇదిగో నేను తలుపు తట్టుచూ ఉన్నా. ఎవరైనా నా స్వరము ఆలగించి ద్వారము తెరచిన ఎడల నేను లోపలికి వత్తును, వానితో కలిసి నేను భుజింతును అని పలికినటువంటి ప్రభువా, వేంచేసి రావయ్యా నా మంచి దైవమా. మిక్కిలి నెనరుగల దేవుడవు నీవే, కరుణగల దేవుడవు నీవే, జాలి కలిగిన దేవుడవు నీవే. ప్రభువా, నీవు లేకుండా బతకలేను, నీవు లేకుండా జీవించలేమయ్యా. ఆహ్వానించండి, ఆయన పట్టుకో. ఎప్పుడు చేయి విడవక దేవునితో నడవటానికి, దేవునితో జీవించటానికి ఆయనని అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా, సర్వజ్ఞానిగా, సర్వశక్తివంతుడుగా నీ ఇంటికి ఆహ్వానించు. జీవితములో అతనిని స్థాపించు, ప్రతిష్ఠించబడ్డ ఈ రాత్రి ఆయన మీ ఇంటికి వస్తాడు, నీలోనికి వస్తాడు, నడిపిస్తాడు. విశ్వాసముతో ప్రార్థిద్దాం. వేంచేసి రావయ్యా మంచి దేవమా, ప్రేమను కరుణను వసగుమో ప్రభువా. వేంచేసి రావయ్య మంచి దైవమా, ప్రేమను కరుణను వసగుమో ప్రభువా. 10 రెట్ల ప్రేమతో తిరిగినే వచ్చేదా, మరల నన్ను నీ రెక్కల నీడలో ఉంచు. 10 రెట్ల ప్రేమతో తిరిగినే వచ్చేదా, మరల నన్ను నీ రెక్కల అందరూ నీడలో లేపి కరుణ చూపవా, కలిసి పడదామా. కరుణ చూపువా నాపై, కనికరించువా. పాపిని నేను నాదా, పాపిని నేను. మరొకసారి గట్టిగా ఎదురువైపు లేపి. కరుణ చూపువా నాపై, కనికరించువా. పాపిని నేను నాదా, పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనెలేని దీపముగా సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం వసగుమో నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం వసగుమో మరొకసారి హృదయపైకి లేపి కరుణ చూపవా. కరుణ చూపువా నాపై, కనికరించుమా. కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. మరొకసారి కరుణ చూపుమా నాపై, కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. మరొకసారి కరుణ చూపవా. కరుణ చూపుమా నాపై, కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను.
నేను నాథ పాపిని నేను నేనయ్యా పాపిని నేను నాథ పాపిని నేను పాపిని నేను నాథ పాపిని పాపిని నేను మళ్ళా చెప్పుకోండి పాపిని 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 దోషిని పాపాత్ములని పాపాత్ములను కరుణించు నన్ను మన్నించు పాపిని నేను నాథ పాపిని నేను ఒప్పుకో ఎదురుపైకి లేపి ఒప్పుకో అన్ని పాపాలు అన్ని దోషములు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మర్చిపోకుండా ఒప్పుకో ఈ రాత్రే నీకు విడుదల, ఈ రాత్రే నీకు విమోచన, ఈ రాత్రే మన్నింపు. ప్రార్థించు, ఎదురేపి ప్రార్థించు. విశ్వాసముతో, నమ్మకముతో నీ ఇంటికి యేసు వస్తాడు, నీ జీవితంలోకి ఆయన వస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మకస్తుడైన దేవుడు. నీ బిడ్డలని కరుణించుము, దోషములు పరిహరించుము. మా ఇంటికి రండి దేవా, మా జీవితానికి రండి దేవా, మా పిల్లల జీవితంలోకి రండి దేవా, నా భార్య జీవితానికి భర్త జీవితం రండి యేసయ్యా, మా అమ్మ నాన్నను దీవించండి యేసయ్యా, కాపాడండి దేవా. మీ బిడ్డలమయ్యా, నీవు మా దేవుడవయ్యా. దేవుడు మాకు లేదయ్యా, నమ్మదగిన దేవుడవయ్యా. బిడలారా, నిశ్శబ్దంగా రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈ ధ్యాన వడక మొదటి రోజు అయిపోయింది. ఈరోజు నీవు సరిగా దేవుణ్ణి నీ రక్షకుడుగా అంగీకరిస్తే, ఆయన కోసం నీ జీవితమును సమర్పిస్తే, ఇక మీదట పాపం కట్టుకోకుండా నీతిమంతుడుగా నీవు జీవిస్తే, ఆయనకి మీ జీవితములో ప్రముఖ స్థానమిస్తే, ఎప్పుడు ఎన్నడను ఆయన ఆజ్ఞలను వీడిపోకుండా, ఆయనని నీవు తోసివేయకుండా, ఆయన దేవుని పరిశుద్ధాత్మను బాధ పెట్టకుండా సాక్షిగా జీవిస్తానని నీవు మాట ఇస్తే, రాబోయే 4 రోజుల ధ్యాన వడకములో నీవు అద్భుతాలు చూస్తావండి. నీవు ఊహింపని కార్యములు, నీవు యోచించని విషయాలు దేవుడు నీకు చేస్తాడు, నీ పిల్లల జీవితంలో చేస్తాడు. ఆయన సర్వకల ఐశ్వర్యముల నుండి నీ అవసరాలు తీరుస్తాడు. ఆయన ఈ ధ్యాన వడక మొదటి రోజును బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియచేయండి. యేసయ్యా, ఉదయకాలం పరిశుద్ధ బలి పూజలో నీ దివ్య ప్రసన్నత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమని థ్యాంక్స్ తెలియచేయండి. బాను సిస్టర్ బోధించిన వాక్యముతో నీవు నాతో మాట్లాడావయ్యా, నీకు థ్యాంక్స్ చెప్పండి. బెన్నిఫార్ బోధించే వాక్యములో
నువ్వు నాతో మాట్లాడావయ్యా, నీకు స్తోత్రమని చెప్పండి. ఆమేన్. ఈ ఆరాధనలో పాపబోధనం, పశ్చాత్తాపం నీ ఆత్మ ద్వారా నాకు కలిగించావయ్యా, స్తోత్రమని చెప్పండి. ఆమేన్. థ్యాంక్స్ తెలియచేయండి. ఆమేన్. కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోండి. ఆమేన్. ఎప్పుడో పడిపోయిన నిన్ను, దారుణమైన హీనమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిన్ను, పేదరికములో ఉన్న నిన్ను లేవనెత్తి ఈ స్థాయికి చేర్చిన దేవుణ్ణి కృతజ్ఞతతో స్మరించుకో. థ్యాంక్స్ తెలియచేయి. మళ్ళా నీ హృదయాంతరంగం నుండి ప్రభువా స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వర్షిప్ యూ, అడోర్ యూ. వందనములు, స్తోత్రము, ఆరాధన మాటల్లో వర్ణింప సాధ్యం కాని, నీ ఎప్పుడు తీర్చలేని, కావలసినంత నిన్ను మహిమపరచలేని మాటలతో, నెట్టూర్పులతో మేము మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం, వందనములు చెల్లిస్తున్నాం. మా ఇంటికి వచ్చినందుకు, నా గుండెలోకి వచ్చినందుకు, నన్ను తాకినందుకు, బెన్నీ ఫాదర్ టీము ద్వారా ఈ ధ్యాన వడక మాకు ఏర్పాటు చేసినందుకు నీకు వందనములు. నిశ్శబ్దంగా ప్రార్థించు. దివ్య సప్రసాద ఆశీర్వాదం తీసుకోవటానికి సిద్ధపడండి. ఈ ఆశీర్వాదం మీ శరీరాన్ని ఆయన తన సెలవుతో ముద్రించి ఆయన పరిశుద్ధాత్మక ఆలయముగా మార్చే ఆశీర్వాదంగా మారాలి. ఈ ఆశీర్వాదం కరోనా మహమ్మారి మీ ఇంటికి రాకుండా నీ ఇంటి గుమ్మం మీద ముద్రించు ముద్రగా మారాలి. ఆమేన్. ఈ ఆశీర్వాదం నీ జీవితాన్ని కింద మీద చేసే ఆశీర్వాదంగా మారాలి. ఆమేన్. ఈ ఆశీర్వాదం నీ కుటుంబాన్ని నూతన అభివృద్ధికి నడిపించే ఆశీర్వాదంగా మారాలి. ఆమేన్. ఈ ఆశీర్వాదం చివరి వరకు, అంతే శ్వాసం వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆయనకి సాక్షిగా నిన్ను మార్చే ఆశీర్వాదంగా మారాలి. ఆమేన్. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా తన రెక్కల నీడలో సంరక్షించునుగాక. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు మన ధ్యాన వడక 2వ రోజు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంకాలము 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆధ్యాత్మిక విందులో తప్పకుండా పాల్గొనండి. అలాగే అందరికీ ఈ ధ్యాన వివరాలు మీరు షేర్ చేయండి. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు మీ ఇంటికి దేవుడే వస్తాడు. ఈ ధ్యాన వడకం ద్వారా
దేవుడు మీ అందరిని దీవించునుగాక. రేపు ఉదయం 6 గంటలకి మళ్ళా కలుస్తాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.